నమస్తే. కోటేశ్వరరావు గారు చూశారు ప్రభుత్వ అదేవిధంగా ప్రతిపక్షాల విమర్శలు ఈ రోజు జరిగినటువంటి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి మరి ముఖ్యంగా ప్రతిపక్షం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎన్ని కార్యరూపం దాల్చిని అనేటువంటి అంశం ప్రభుత్వం చెప్తుంది. ఈ లక్ష్యాలతో వీటి శంకుస్థాపన జరుగుతుంది అనేటువంటి అంశం. సో సమగ్ర విశ్లేషణ ఏంటి? సిరాజ్ గారు ఒక సంస్థను ప్రారంభించిన తర్వాత దాంతోనే మొత్తం బొందుతో కైలాసానికి వెళ్తారు అన్నట్టుగా చెప్పడం ఎంత అతిశయక్తో, అసలేమీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పడం కూడా అంతకంటే అతిశయక్తి అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. క్వాంటమ్ వ్యాలీ పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు ఒక చొరవని ప్రారంభించారు. దేశంలో క్వాంటమ్ పార్క్ పేరుతోటి నిర్మిస్తున్నటువంటి తొలి ప్రయత్నం అది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంతవరకు దేశంలో ఎక్కడ బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీలో కావచ్చు అలాంటి ఏర్పాట్లు అయితే చేయలేదు ప్రభుత్వాలు. అయితే అమరావతిలో చేసేటువంటి ఈ ఏర్పాట్లో ఎన్ని కంపెనీలు వస్తాయి, ఏమిటి, ఉపాధి ఎంత దొరుకుతుంది అనేటువంటిది మనం ఇంకా అసెస్ చేయాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి సంఖ్యలన్నింటినీ మనం ప్రామాణికంగా తీసుకోకర్లేదు. అలాగని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి దాన్ని కూడా మనం ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే గడిచినటువంటి కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు కానివ్వండి, లేకపోతే ఆ పార్టీ ప్రభుత్వానికి గట్టి మద్దతు ఇచ్చేటువంటి ఈనాడు పత్రిక కానీ కొన్ని అతిశయోక్తులు రాసింది. మొట్టమొదటిగా క్వాంటమ్ కంప్యూటర్ ని అమరావతిలోనే తయారు చేయబోతున్నారు అనేటువంటిది అదొక అతిశయోక్తి. ఆల్రెడీ ఒక చిన్న క్వాంటమ్ కంప్యూటర్ ని మన దేశంలో తయారు చేశారు. ఇండస్ పేరుతోటి, అంటే అది చాలా ప్రాథమికమైనటువంటిది. ఇండస్ పేరుతోటి మరొక క్వాంటమ్ కంప్యూటర్ ని కూడా, అంటే దానికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటిది. ఉదాహరణకు 1000 బైట్లు అనుకోండి, ఊరికే ఉదాహరణకు చెప్తాను. 1000 క్యూబిక్స్, దాన్ని క్వాంటమ్ కంప్యూటర్స్ ని క్యూబిట్స్ అంటారు. 1000 క్యూబిట్స్ తో ఉండేటువంటి కంప్యూటర్లను తయారు చేయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలు ప్రయత్నిస్తూ ఉంటే, మన దేశం ఇప్పటి వరకు ప్రారంభించింది అంటే నిర్మిస్తున్నది 25 క్యూబిట్ మాత్రమే. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎంతో చేయాల్సినటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. అది అమరావతి కేంద్రంగా చేస్తారా, లేదా ఇప్పటికే బెంగళూరు లేకపోతే హైదరాబాదు, ఢిల్లీలో ఉన్నటువంటి ఇతర సంస్థలు అవన్నీ చేస్తాయా ఏమిటనేటువంటిది మనం చూడాల్సింది. ఒక పోటీ అయితే పెరుగుతుంది. అందువల్ల దీంతో వచ్చేటువంటి ఉద్యోగాలు 15 లక్షలు అంటే ఎప్పటి వరకు వస్తాయి 15 లక్షలు? అసలు గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు మన దేశంలో? క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు? ఎప్పుడు తయారవుతారు వాళ్ళు అనేటువంటి అంచనాలు చెప్పకుండా ఒక 15 లక్షలు వస్తాయని చెప్పేసి చెప్పగానే ఆహా ఓహో అని మనం చెప్పాల్సినటువంటి పని లేదు. అలాగని చెప్పేసి దాన్ని విమర్శించాల్సినటువంటి అవసరం కూడా లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే చాట్ జీపీటీలో ఇప్పుడే కొట్టినటువంటి సమాచారం ప్రకారం, లేకపోతే ఇతరత్ర సమాచారం ప్రకారం ప్రపంచంలో క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రాడ్యుయేట్స్, అంటే దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ కోర్సులు చదువుకున్నటువంటి వాళ్ళు ఐరోపా యూనియన్ లో ఎక్కువగా ఉన్నారు. మొత్తం 3 లక్షల 2023 సమాచారం ప్రకారం 3,67,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉంటే, మన దేశంలో 1,13,000 మంది ఉన్నారు. మనకంటే ఎగువనున్నటువంటి ఐరోపా యూనియన్ లో ఎక్కువ మంది ఉన్నారు. అందుకని గ్రాడ్యుయేట్స్ మన దేశంలో ఉన్నారు, లేరని అంటలే. కానీ వాళ్లకు తగినటువంటి ప్రోత్సాహం లేక ఇప్పటి వరకు వాళ్ళ యొక్క శక్తియుక్తులన్నీ కూడా వినియోగంలోకి రాలేదు. అందుకని మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా క్వాంటమ్ మిషన్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వము ఒక ప్రోత్సాహక పథకాన్ని అమలు చేస్తూ ఉంది 2023 నుంచి 2031 వరకు. అందుకని ఆల్రెడీ సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. అయితే ఇవి ఏ మేరకు ఫుల్ఫిల్ అవుతాయి, ఏ మేరకు కంపెనీలు వచ్చి ఇక్కడ ఉపాధి కల్పిస్తాయి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఇది ఒక మంచి ప్రారంభం అని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. అతిశయోక్తులు ప్రచారం చేసేట్లయితే అది అధికార పక్షానికే నష్టం. అసలు ఏమీ లేదు అని ప్రచారం కనుక చేసేట్లయితే అది ప్రతిపక్షానికి మరింత నష్టం అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.
మీ ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక ఉదాహరణని ఉటంకిస్తుంది. మరి ముఖ్యంగా సైబర్ టవర్స్ హైదరాబాద్కి సంబంధించి ఏమీ లేని నాడు అప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నాం. ఈసారి క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి టెక్నాలజీతో అమరావతికి శంకుస్థాపన చేస్తున్నా, అడ్డుకుంటున్నారు, విమర్శిస్తున్నారు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం చెప్తుంది. సో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు సిరాజ్ గారు హైదరాబాద్ లో ఈ ఐటీకి సంబంధించి ఎస్టిపిఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాన్ని జనార్దన్ రెడ్డి గారు మొట్టమొదట దాన్ని శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మాదాపూర్ లో ఐటీ టవర్స్ ని చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు. అందులో అది వాస్తవం. అది అంటే మొత్తం అప్పుడే ప్రపంచంలో కానీ లేదా భారతదేశంలో కానీ ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నటువంటి దశ. అందుకని ఆ చొరవతోటి హైదరాబాద్ ఒక కేంద్రంగా మారిన మాట వాస్తవం. నేనేమంటున్నానంటే జనార్దన్ రెడ్డి గారు లేకపోయినా, చంద్రబాబు నాయుడు గారు లేకపోయినా హైదరాబాద్ లాంటి సెంటర్ ఆ విధంగా డెవలప్ అయి ఉండేది అని ఎందుకు చెప్తున్నాను అంటే, మరి ఏ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి బెంగళూరు డెవలప్ అయింది, ఏ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి మరి చెన్నై డెవలప్ అయింది, పూణే, హైదరాబాద్, ఢిల్లీ ఇవన్నీ కూడా గణనీయంగా ప్రగతి సాధించాయి కదా. ఇవన్నీ ప్రగతి సాధించినప్పుడు హైదరాబాద్ లో యాదృచ్ఛికంగా వాళ్ళ సమయంలో ఉన్నారు, దానికి హెల్ప్ చేశారు, చేయలేదని నేను అంటలేదు. నేనేమంటున్నానంటే ఇన్ని చేసిన తర్వాత, ఇంత అనుభవం తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన మొదటి 5 సంవత్సరాల కాలంలో అమరావతిలో కానీ విశాఖపట్నంలో కానీ అలాంటి చొరవని ఎందుకు ప్రారంభించలేదు? ఒకవేళ ప్రారంభించినా హడావుడి చేశారు, అప్పుడు కూడా ఆ కంపెనీలు వస్తున్నాయి, ఈ కంపెనీలు వస్తాయి, కానీ అది సక్సెస్ కాలేదు. ఎందుకని ఆ వైఫల్యం అనేటువంటిది గుణపాఠాలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారైనా గుణపాఠాలు తీసుకోవాలి, ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారైనా కానీ వాటిని ఎందుకు కొనసాగించలేకపోయారు? ఎందుకు హైదరాబాద్ లో వచ్చినటువంటి ఐటీని చంద్రబాబు నాయుడు గారి తర్వాత అధికారానికి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా కొనసాగించారు కదా. అటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు? ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సినటువంటి అంశాలు, నిందించుకోవాల్సినటువంటి అంశాలు కాదు. అందుకనే చెప్తున్నా, అతిశయోక్తులు ఎవరు చెప్పినా కానీ వాటిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది మరోసారి చెప్పదలుచుకున్నాను. వెంకటేశ్వర రెడ్డి గారు.